ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ప్రజల ముందుకి రాబోతున్న అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ రేట్లను పెంచారంటూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూవీ టికెట్ ధరల పెంపునకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాయి. ఈ మేరకు అధికారిక జీవో విడుదల చేశాయి. ఇప్పుడు టికెట్ రేట్లపై తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక హైకోర్టులో వేసిన పిటిషన్ కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఓవర్ టు యు. ఇవాళ తెలంగాణ హైకోర్టులో పుష్ప సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల అంశంపైన పిటిషన్ ఒకటి దాఖలైంది. ఎందుకంటే ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం పుష్ప సినిమా బడ్జెట్ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు రిక్వెస్ట్ మేరకు, ఎందుకంటే కొన్ని వ్యయాలు, ఎందుకంటే 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి నిర్మాణం అయినటువంటి సినిమాలకి కొంచెం ప్రభుత్వం కూడా ఎగ్జంప్షన్ అనేది ఇస్తుంది, రేట్లకు వెసులుబాటు అనేది కల్పిస్తుంది. కాబట్టి దాన్ని సవాలు చేస్తూ ఒక పిటిషనరు హైకోర్టులో ఇవాళ నిన్న ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ ఇవాళ విచారణకి రాబోతుంది. ముఖ్యంగా దాంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి దీంట్లో పుష్ప సినిమాకి టికెట్లు పెంచడం అనేది చాలా తప్పు. ఎందుకంటే దీనివల్ల సామాన్యులు థియేటర్కి రావడం బంద్ చేస్తారు. ఎందుకంటే 800 రూపాయలకు సంబంధించిన టికెట్ ఆ జిఎస్టీతో కలుపుకొని ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఒక కుటుంబం అంతా కూడా ఒకవేళ 5 మంది కానీ సినిమాకి వెళితే అది దాదాపు 5,000, 6,000 దాకా కూడా వెళ్తుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి అంతవరకు ఎందుకు పెంచాల్సి వచ్చినట్టు అవసరం ఏముంది? ఎందుకు ఈ సినిమాకి ఇంత ఎగ్జంప్షన్ ఇస్తున్నారు? ఎందుకంటే గతంలో కూడా చాలా వరకు కూడా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలాగా కూడా సినిమాలు వచ్చాయి. వాటికి ఇంత భారీ స్థాయిలో కూడా ఎప్పుడు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. వాటికి మాత్రం 200 రూపాయలు, 300 రూపాయల వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అబ్బా అంటే 500 రూపాయల వరకు కూడా కొన్ని మల్టీప్లెక్స్లో అప్పుడు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా 800 రూపాయల వరకు కూడా అవకాశం ఇచ్చారంటూ కూడా పిటిషనర్ తన అభ్యంతరాలని ఆయన దాంట్లో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే దీని పరిగణలోకి తీసుకుంటుందా లేదా కూడా వేచి చూడాల్సిన అవసరం ఏముంది? దాంతోపాటు పిటిషనర్ లేవనెత్తినటువంటి అంశాలకి కౌంటర్గా కూడా దాఖలు వేయబోతున్నారు. దానితో పాటు ఎందుకు ఈ సినిమాకి ఇంత రేటు పెట్టాల్సింది అంటే అవసరం ఉంది అన్న తరఫు కూడా కౌంటర్ వాదనలో ఇవాళ వినిపించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే పుష్ప 2 సినిమా విషయానికి వస్తే మాత్రం దాని నిర్మాణ వ్యయమే 400 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల పైమాటే ఉందన్నట్టు కూడా నిర్మాతలు చెప్తున్నారు. దాదాపు 3 ఏళ్ల పాటు కూడా ఇది ఒక చిత్ర యూనిట్ అనేది నిర్మాణం చేసుకుంది. ఇప్పుడు ఎల్లుండి ఆ సినిమా రిలీజ్ కాబోతుంది. రేపు 4వ తారీఖు కాబట్టి రేపు 9:30 గంటలకే ఫ్యాన్ షో, బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. తర్వాత 1 గంట నుంచి అఫీషియల్గా కొన్ని ఏరియాల్లో ఈ యొక్క షో అనేది స్టార్ట్ కాబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా కూడా హైప్ వచ్చింది. కాబట్టి పైగా బిజినెస్కి సంబంధించిన ఒక బడ్జ్ కూడా భారీ స్థాయిలో కూడా ఏర్పడిన నేపథ్యంలో టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నటువంటి నేపథ్యంలో అభిమానులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కొంత వెసులుబాటు ఉండాలి, ఎందుకంత రేట్లు పెడుతున్నారనే దానిపై కూడా పిటిషన్ వేశారు. సో దాంతోపాటు నిర్మాణ వ్యయము, నిర్మాతల యొక్క మొత్తం రిక్వెస్ట్ అవన్నీ చూసుకున్న తర్వాత ఎంతవరకు వ్యయమైంది, దాంతోపాటు ఒక వడ్డీని 100 కోట్ల రూపాయల వరకు కూడా తాము ఇప్పటి వరకు చెల్లించామంటూ కూడా నిర్మాతలు ఇట్లా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేశారు. కాబట్టి అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత దాదాపు 4 రోజుల పాటు కూడా కొంత ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా సింగిల్ థియేటర్స్ కానీ మల్టీప్లెక్సెస్ కానీ వీటన్నిటికీ కూడా ఎక్కువ అదనపు షోస్ వేసుకోవడానికి, తర్వాత సినిమా టికెట్ల విషయంలో కొంచెం ఎగ్జంప్షన్ ఇచ్చి రేట్లను పెంచినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ హైకోర్టు ఈ యొక్క పిటిషన్ని ఏ రకంగా తీర్పిస్తుంది? ఎందుకంటే రేపే రిలీజ్ కాబట్టి టికెట్ల రేట్లను తగ్గించమని చెప్తుందా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క జీవోని అలాగే ఎగ్జంప్షన్ని కానీ పరిగణలోకి తీసుకొని అలాగే కొనసాగించమనేది కూడా హైకోర్టు చెప్తుందా లేదని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే రానా, థ్యాంక్ యూ.